కాకి కోకిల. అయ్యో అయ్యో, భయపడి చచ్చాను కదే. లేవే లే. ఏమైంది? ఎందుకిలా భయపడిపోతున్నావు? అత్తయ్య, నేను కాకిని చూశాను తెరచీరలో. ఉండవే, కాకి తెల్ల చీరలో కనిపించడమేంటే? దాని గదిలో అది పడుకుందే. లేదత్తయ్య, అక్కడ బావి మీద ఉంది. ఎక్కడే? ఎక్కడ చూసావు? అక్కడ ఉంది, బావి దగ్గర చూశాను. చూడండి. అక్కడేం కనిపించడం లేదు కదమ్మా. ఎక్కడా? ఏంటి ఏంటి ఏంటి? ఎవరు వచ్చింది? నన్ను అలాగే చూసింది, నవ్వింది. అది నవ్వింది, నీ పని అయిపోయింది. పని అయిపోవడం ఏంటి? కొంపతీసి కాకి దెయ్యమా? కాకి దెయ్యం కాదే, కోకి దెయ్యం. కోకినా? నీకు కనిపించింది కాకి చెల్లెలు కోకి. కాకి ఓ చెల్లెలు కూడా ఉందా? ఈ ఇల్లు వాళ్ళదే. కోకి అదిగో ఆ బావిలో పడి చచ్చిపోయింది. చచ్చిపోయిందా? ఎందుకు? ఏమీ లేదమ్మా, కోకి అత్తగారు ఒక రాక్షసంట. కోకిని నానా హింసలు పెట్టిందంట. అది తట్టుకోలేకే కోకి బావిలో దూకి చచ్చిపోయిందంటమ్మా. తనని రాచి రంపాన పెట్టిన అత్తగారిని మంచాన పడేలా చేసింది. దాంతో వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. మా పరిస్థితి బాగోక ఇక్కడికొచ్చి ఉంటున్నావమ్మా. మరి కోకి నాకెందుకు కనిపించింది? అదా, కోడల్ని హింసించే అత్తగారులంటే కోకికి మంటంట. ముందు వాళ్ళకి కనిపిస్తుంది, తర్వాత వాళ్ళని పైకి తీసుకెళ్ళిపోతుంది. మాకు ఎవ్వరికీ కనిపించని కోకి నీకు మాత్రమే ఎందుకు కనిపించిందంటావు? కొంపదీసి నువ్వు నీ కోడల్ని హింసిస్తున్నావా? అమ్మో, ఈ కోకి వల్ల అత్తయ్యకి నా గురించి నిజం తెలిసిపోయేలా ఉందే. అబ్బే, నా కోడల్ని నేను దేవతలా చూసుకుంటాను. సరేలేవే, ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు తల్లి. అలాగే అత్తయ్య. ఆగాగు, ఎక్కడికి వెళ్తున్నావే? లోపలికి వెళ్ళి పడుకుంటాను అత్తయ్య. వెళ్తే చస్తావే. కళ్ళు మూసావో ఇంక పైకే. అదీగాక నువ్వు పడుకున్నది కోకి వాళ్ళ అత్తగారి గది. ఆ గదిలో పడుకుంటే వాళ్ళత్తలాగా నువ్వు చచ్చే వరకు నిన్ను వదిలిపెట్టదమ్మా. ఇదిగో అమ్మా, నా మాట విని ఇక్కడే పడుకోమ్మా. సరే
సరే అత్తయ్య, నేను ఇక్కడే పడుకుంటాను. ఆ, జాగ్రత్తమ్మా. నువ్వు అసలు లోపలికి రామాకే. ఆ. నేను వెళ్తాను, పడుకో. పైకి తీసుకెళ్తారా? హే కాకి, రావే రావే. పెద్దమ్మా, అనసూయం చూసావా? భయంతో వెనక్కి చేస్తుంది. దీనికి ఇంకొక డోస్ ఇస్తే ఇల్లు వదిలి పారిపోతుంది. దీనికి అలాగే కావాలి, లేకపోతే మన కావేరిని నానా మాటలంటుందా? రేపు చూసుకుందాం పెద్దమ్మా. ఇది భయపడి వైజాగ్కి పరిగెత్తాలా? పద పద పద. కావేరి, నిన్నటితో మీ ఇంట్లో నీ మీద అనుమానం మొదలైంది. ఈరోజు నేను చేయబోయేదాంతో అర్జున్ నువ్వు విడిపోతారు. ఇక ఎప్పటికీ కలవలేరు. ఆ తర్వాత నిన్ను నా దగ్గరికి చేర్చుకుంటాను.